ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు అని చెబుతూ సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవుడు సువార్తను ప్రకటించే భారాన్ని తన బిడ్డలమైనటువంటి మన అందరి మీద పెట్టాడు. కానీ మనలో చాలామంది సువార్తను ప్రకటించకుండా ఉంటారు. అయితే ఈ రోజున తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోని జనగాం ప్రాంతానికి రష్యా ప్రాంతము నుండి మిషనరీగా వచ్చినటువంటి ఉండ్రుఫు అనబడినటువంటి దైవ సేవకుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన తన 17వ ఏట మారు మనసు పొందుకున్నాడంట. ఆయన తన తల్లిగారికి చివరి సంతానం అంట, 10వ సంతానంగా జన్మించాడు. 17వ ఏట మారు మనసును పొందుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి బైబుల్ స్టడీ కాలేజ్లో జాయిన్ అయి అక్కడే ఆనా అనబడినటువంటి ఒక సిస్టర్ని వివాహం చేసుకున్నారంట. వివాహమైన తర్వాత రష్యా ప్రాంతంలోనే సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిద్దరికీ ఇచ్చినటువంటి భారం ఏంటిది అంటే, దక్షిణ భారతదేశానికి వెళ్ళి సువార్తను చెప్పాలి అని చెప్పేసి వారిరువురికి దేవుడు భారాన్ని కలిగించినప్పుడు వారు ప్రార్థన చేశారంట. ముందుగా, దేవా, మరి మాకు కలిగినటువంటి భారమును బట్టి మేము దక్షిణ భారతదేశానికి వెళ్తున్నాం ప్రభు అని చెప్పేసి ప్రార్థనను ప్రారంభించుకున్నారు. కానీ వారు రష్యా ప్రాంతము నుండి భారతదేశానికి రావడానికి, ఆ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని జనగాం ప్రాంతానికి రావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటండి. ట్రాన్స్పోర్ట్కి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థించుకొని, ఏదేమైనా సరే దేవుడు మాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మేము ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని గురించినటువంటి వార్తను నశించిపోతున్నటువంటి వారికి ప్రకటిస్తామనే ఉద్దేశంతో రష్యా నుండి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని జనగాం ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చారంట. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇండియా పైన పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటుంది రష్యా. ఆ రష్యా ప్రాంతము నుండి ఇండియాలోని హైదరాబాద్ వరకు వారు మొదటగా నడుచుకుంటూ వచ్చారంట. చూడండి, వారి ప్రయాణమే 3 సంవత్సరాలు పట్టిందంట. ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, వారు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్కే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అయినా వారు నిరుత్సాహపడకుండా అయితే కాలి నడకన వచ్చారు. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే కొన్ని సౌకర్యాలు లేకపోతే మనం చర్చిలో కూడా ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడం. కూర్చోవడానికి చైర్స్ లేకపోతే, మన పైన ఫ్యాన్స్ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఉండ్రుఫు గారు రష్యా ప్రాంతము నుండి ఇండియా వరకు కాలి నడకన 3 సంవత్సరాలు ప్రయాసపడి ఆ భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారంట. ఇండియాలోని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్ పట్టణానికి వచ్చి వారు ఇక్కడే కొంతకాలం ఉండి తెలుగు మొత్తం నేర్చుకున్నారంట. తెలుగు మాట్లాడడం నేర్చుకున్న తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి భువనగిరి ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారంట. అప్పుడు నిజాం దగ్గరికి వచ్చి నిజాం వారికి ఇచ్చినటువంటి సలహా ఏమిటి అంటే, మీరు భువనగిరిలో ఉండకండి, ఆ ప్రక్కనే ఉన్నటువంటి జనగాం ప్రాంతంలో మీ పరిచర్య జరిగించుకోండి, మీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పినప్పుడు వారు జనగాం ప్రాంతానికి వెళ్ళి ఆయన పరిచర్య చేసింది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. చూడండి, ఆయన పరిచర్య చేస్తూనే మరణించినాడు. తన 44వ ఏట ఉండ్రుఫు గారు జనగాం ప్రాంతంలోనే మరణించారు. అక్కడే ఆయనను సమాధి కూడా చేశారు. చూడండి ప్రియులారా, ఆయన చేసినటువంటి అతి తక్కువ కాలం పరిచర్యలోనే దేవుడు ఎంతగా అతన్ని దీవించాడు, లేదా ఆయన చేసినటువంటి పరిచర్యను దేవుడు ఎంతగా అభివృద్ధి చేశాడు అంటే, ఆ యొక్క 10 సంవత్సరాల కాలంలో 3116 మందికి బ్యాప్తిస్మం ఇచ్చాడంట. 3116 మెంబర్స్కి 10 సంవత్సరాలు పరిచర్య చేస్తూ అంతమందికి బ్యాప్తిస్మం ఇచ్చాడంట. రెండోదిగా 57 ఎకరాల స్థలాన్ని కొన్నాడంట పరిచర్య నిమిత్తం.
అంతేకాకుండా 64 గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడంట. అంతటితో కాకుండా అప్పుడున్నటువంటి నిజాం రాకుమార్తెల కోసం హైదరాబాద్లో ఓ స్కూల్ని కట్టాడు. సేమ్ అదే విధంగా ఉండ్రుఫు గారు కూడా జనగాం ప్రాంతంలో దేవుని బిడ్డల కోసం స్కూల్ని కట్టాడు. అయితే ఈ రోజున మనము ఆయన చేసినటువంటి పరిచర్యను గనక ఆలోచన చేసినట్లయితే, ఆయన దేవుని సేవ నిమిత్తము పరిచర్య క్రమము జరిగించడం కోసము దేవుని మందిరము కోసము 57 ఎకరాల స్థలాన్ని సిద్ధపరిస్తే ఇప్పుడు మిగిలిన్నది కేవలం 6 ఎకరాలు మాత్రమే. 51 ఎకరాలు అమ్మేశారండి. రెండోదిగా దేవుని బిడ్డల కోసం ఆయన కట్టించినటువంటి స్కూల్ని కూడా అమ్మేశారంట. చూడండి ప్రియులారా, మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? ఉండ్రుఫు గారి వలె భారభరితమైనటువంటి సేవను మనం చేయగలుగుతూ ఉన్నామా? దేవుడు నా పైన కూడా సువార్తను ప్రకటించే భారాన్ని మోపాడు అని చెప్పేసి గుర్తించుకొని సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నామా? ఒకవేళ ప్రకటించకుండా ఉన్నట్లయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని చెప్పేసి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం.